అభివృద్ధి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి కొనియాడారు. వాజ్పేయి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తల పవన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎన్జిఓ కాలనీ 9వ డివిజన్లో సుపరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగల శశిభూషణ్ రెడ్డి హాజరై తొలుత వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం, ఈరోజు వారి జయంతి సందర్భంగా ఈ పండుగ వాతావరణాన్ని కడప పట్టణంలో అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ జెండాలు ఆవిష్కరించి ఈరోజు పండుగలుగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి పరిపాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. గొప్ప దార్శనికుడు, అభివృద్ధి ప్రదాత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం మననం చేసుకోవడం భారతదేశ ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. ఎందుకంటే ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో చిరస్థాయిగా నిలబడిపోయే కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి స్వర్ణ చతుర్భుజి రోడ్ల ద్వారా దేశంలో అనేక పట్టణాలను అనుసంధానం చేస్తూ ఈరోజు రహదారులు అభివృద్ధికి సూచిక, రహదారులు నాగరిక సూచిక అనే ఆ నానుడిని ఆయన రుజువు చేసి చూపించారు. ఈరోజు దేశంలో నలుమూలల ఉదాహరణకు కోల్కతా టు చెన్నై, బెంగళూరు టు హైదరాబాద్ ఇలా 4 వరుసల రహదారులు నిర్మించిన, అభివృద్ధి అందించిన ప్రదాత శ్రీ వాజ్పేయి గారు. అదేవిధంగా టెలిఫోన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి ఇంటికి టెలిఫోన్ కనెక్టివిటీ ఇచ్చిన గొప్ప దార్శనికుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా అమెరికా ఎన్ని విధాల ఆంక్షలు పెట్టినప్పటికీ, మన మీద ఆర్థికంగా ఆంక్షలు విధించినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తలగ్గక అమెరికా లాంటి అగ్రదేశానికి ధీటైన సమాధానం చెప్పి పోఖ్రాన్ అణుపరీక్షలు చేసిన గొప్ప ప్రదాత, దార్శనికుడు, పరిపాలనా దక్షుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా గతంలో ఒక గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఒక ఎంపీ రికమెండేషన్ ఉండాలి, లేకపోతే 10,000 రూపాయలు డబ్బులు కట్టి బ్లాక్లో గ్యాస్ కనెక్షన్ తీసుకునే పరిస్థితి. కానీ ఆయన సేవలను గుర్తించుకొని మన నరేంద్ర మోడీ గారు భారతరత్న బిరుదుని ఇవ్వడం జరిగింది. అది ఏ బిరుదులు ఇచ్చినా అటల్ బిహారీ వాజ్పేయి గారికి తక్కువే. ఎందుకంటే ఈ దేశ సేవలో ఆయన పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు ఈ దేశ సేవలో నిమగ్నమైన ఒక గొప్ప దేశభక్తుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి ఆయనను గుర్తు చేసుకుని ఈరోజు దేశ ప్రజలంతా, అదేవిధంగా ప్రభుత్వాలు ఈరోజు సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటే అదంతా దేశ ప్రజలు ఆయనకిచ్చిన గౌరవంగా నేను తెలియజేసుకుంటూ భారత్ మాతాకి